హాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఛానల్. నా పేరు సాదిక్ అలీ. నేను డైరెక్ట్ పాయింట్కి వస్తానండి, ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ మీద సెర్చ్ చేసుకున్నారు. ఏ హాస్పిటల్ బెస్ట్ ఉంది హైదరాబాద్లో, ఎలా వెళ్ళాలి, ఏ క్యాన్సర్ ఉంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్ని డీటెయిల్స్ చెప్తాను. నా ఎక్స్పీరియన్స్తో నేను చాలా హాస్పిటల్ తిరిగానండి. ఎంఎన్జే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తిరిగాను, అక్కడ కూడా చూసుకున్నాను. యశోద వెళ్ళా, అపోలో వెళ్ళాను. చాలామందికి ఇవాళ క్యాన్సర్ ఎలా అంటే కామన్ అయిపోయిందండి. టెన్షన్ లేసే అవసరం లేదు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా ఏం చేయలేము. మన పని ట్రీట్మెంట్. తొందరగా ఒకవేళ క్యాన్సర్ మీకు తెలిస్తే అప్పుడే మీరు క్యూర్ చేసుకుంటే బెస్ట్. మొత్తం క్రిటికల్ అయినప్పుడు చేసుకుంటే ఏం చేయలేము. అయితే నా ఎక్స్పీరియన్స్తో బసవ తారక ఇండో అమెరికన్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్. ఓకే, ఎందుకంటే నేను పర్సనల్గా మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, చెప్పలేను. అయితే చూపించుకున్నాము, ఇప్పుడు బాగున్నారు. 3-4 years నుంచి బాగా ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు. అయితే ఇంతకు ముందు బసవ తారక ఇండో అమెరికన్ హాస్పిటల్ బాగుండండి, చాలా తక్కువ ప్రైస్లో, ఒక 2-3 years ముందు. కానీ ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయింది. సో మీకు చెప్తాను ఎలా వెళ్ళాలి. బసవ తారక వెళ్తే ఏం చేయాలి. మీకు ఏ క్యాన్సర్ అయినా, మౌత్, థైరాయిడ్ ఆర్ అదర్ క్యాన్సర్స్, ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏమైనా, ముందు మీరు ఏ డాక్టర్కి చూపించుకుంటున్నారో, ఏ ఆంకాలజిస్ట్ డాక్టరో, ఒక నార్మల్ జనరల్ సర్జనో చూపించుకుంటారు కదా, వాళ్ళకు బయోప్సీ చేస్తారు. ఆ బయోప్సీ రిపోర్ట్లో కన్ఫామ్ ఉంటేనే హాస్పిటల్స్కి రండి. కన్ఫామ్ ఉన్న తర్వాత కూడా పెట్ సిటీ స్కాన్ అని ఉంటుంది, పెట్ సిటీ స్కాన్, అది కూడా అడుగుతారు. అది ఉంటేనే మీకు మ్యాక్సిమం హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉంది, ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు బసవ తారక మాట చెప్తాం. మీరు బసవ తారక ఒకవేళ వచ్చారు, రాగానే ఫస్ట్ ఫ్రంట్ బిల్డింగ్కి వెళ్ళకండి. ఫ్రంట్ బిల్డింగ్లో వెళ్ళగానే వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చేస్తారు. ఆ ఫామ్ లింపేశారు అనుకోండి, అంతే. మనం తొందరగా డాక్టర్ కన్సల్ట్ చేసుకోవాలా, హరిలో ఆ ఫామ్ నింపేస్తాం. ఆ ఫామ్ నింపేస్తే మొత్తం మీకు పేమెంట్లో అవుతుంది, ఫ్రీ ఇవ్వదు. తను చెప్తుంది, మేడం ఈ ఫామ్ నింపేస్తే మీకు ఓవరాల్ ట్రీట్మెంట్ మొత్తం పేమెంట్తోనే, క్యాష్తో ఉంటే మీకు ఫ్రీలో ఉండదు, ఆరోగ్యశ్రీ పనికి రాదు అని చెప్తారు. ఇప్పుడు ఎలా అయితే బసవ తారకలో బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఉందండి, ఆరోగ్యశ్రీ బిల్డింగ్. ఎవరైనా చెప్తే అడిగితే చెప్పేస్తారు, అడగండి అక్కడ చెప్పేస్తారు. అక్కడ పార్కింగ్లో ఉంటారు చాలామంది, చెప్పేస్తే మీకు అడిగితే చెప్పేస్తారు. అయితే అక్కడ వెళ్ళేసి మార్నింగ్ తొందరగా వెళ్ళండి. తొందరగా వెళ్తే 7:30-8 వరకు వెళ్ళండి. అక్కడ లైన్ ఉంటుంది, పెద్ద లైన్ ఉంటుంది, చాలా పెద్దది. అక్కడ వెళ్ళేసి రిజిస్టర్ అండి. తొందరగా ఎందుకు చెప్తానంటే, మీరు వెళ్ళంగానే మీకు ఒక బ్యాండ్ ఇస్తారు ఆరోగ్యశ్రీ వాళ్ళకు. ఆ బ్యాండ్ కోసం తొందరగా వెళ్ళండి. ఒకసారి బ్యాంక్ తీసుకుంటే టెన్షన్ లేదు. అయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇద్దరికే ఇస్తారు. చాలామంది పోతే ఎవరికి ఇవ్వరు ఎంట్రీ. ఇంతకుముందు ఇస్తుండే, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎంట్రీ ఇస్తలేరు. అయితే మీరు ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ ఉంటుంది. ఆరోగ్యశ్రీలో వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ ఉంటారు, ఆరోగ్యశ్రీ డాక్టర్ అని. లోపల ఒక మేడం, ఒక డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు మీకు ఆరోగ్యశ్రీ వస్తుందో లేదో. అయితే ఆ డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ మొత్తం ఫైల్స్ చూస్తారు, మీ కేస్ స్టడీ చేస్తారు. అప్పుడు మీకు చెప్తారు ఆరోగ్యశ్రీ వస్తుందో లేదో. ఎందుకంటే ఎలా ఉందంటే 10 members నుంచి 7 membersకి క్యాష్ మూవ్ చేస్తున్నారు, 3 membersకు ఏదో ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. లూపోల్స్ చూస్తున్నారు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటా. ఇంతకుముందు ఇస్తుండే కానీ ఇప్పుడు మొత్తం క్యాష్కి చేస్తున్నారండి. చెప్పాను కదా కమర్షియల్ అయిపోయిందని. అయితే ఒకసారి సార్కి రిక్వెస్ట్ చేయండి, సార్ ఇలా ఉంది ప్రాబ్లం, బయోప్సీ కరెక్ట్ ఉంటే 100% వాళ్ళు క్యాన్సర్ అని ఉంటే వాళ్ళు 100% మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఒకవేళ ఫ్రీ ఉంటే బసవ తారకలో ఫ్రీ కూడా బాగుందండి, చాలా బాగుంది, మంచి ట్రీట్మెంట్ ఉంది. ఫ్రీలో కూడా అన్ని టెస్టులు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఒకవేళ పేమెంట్ అని చెప్పేశారనుకోండి, మీకు పేమెంట్లో వస్తుంది, కానీ మీ దగ్గర క్యాష్ లేదు, ఎలా? చాలా ప్రాబ్లం ఉన్నారు. అయితే అక్కడ రూమ్ నెంబర్ 99 ఒకటి ఉంటుంది బసవ తారకలో, రూమ్ నెంబర్ 99. అది ఏంటంటే చాలామంది ఫండ్స్ ఇస్తారు, డొనేట్ చేస్తారు. ఫండ్స్ డొనేట్ చేసి యాక్టర్ కూడా చేస్తారు కదా, ఫండ్ డొనేషన్స్. అలా ఒక డొనేషన్స్ ఉంది అక్కడ ఆఫీస్. సార్ మా దగ్గర లేదు అమౌంట్, మాకు ట్రీట్మెంట్ పేమెంట్లో చెప్పారు వాళ్ళు, మేము ఎలా చేసుకోవాలో తెలియదంటే వాళ్ళు మీకు క్యాష్ ఇష్యూ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా అంటే, మీ కన్సర్న్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఉంటారు కదా, థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ దగ్గర వెళ్ళేసి ఆ డాక్టర్, కన్సర్న్ డాక్టర్కి రిక్వెస్ట్ చేయండి, సార్ ఇట్లా పేమెంట్ అని చెప్పారు, మా దగ్గర అయితే క్యాష్ లేదు, అయితే మాకు 99 రూమ్ నెంబర్ 99 వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలిసింది సార్, మాకు రిఫర్ చేయండి అంటే వాళ్ళు రిఫర్ చేస్తారు. వాళ్ళు రాసిస్తారు, ఒకటి పేపర్లో రాసిస్తారు, ఈ సోయిన్సర్ ప్రాబ్లం అని. అయితే 99 రూమ్ నెంబర్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీ కేస్ స్టడీ చేస్తారు, మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఓవరాల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఇస్తారు.
క్యాష్ అయినా ఓవరాల్ ట్రీట్మెంట్ ఫ్రీ మీకు. వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే తీసేసుకుంటారు. మీకు ఓన్లీ రావడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, వెళ్ళిపోవడం, టెస్ట్ కూడా ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఇలా ఉంది ప్రాసెస్. క్యాష్తో చేస్తుంటే యాజ్ కంపేర్ టు అదర్ హాస్పిటల్ బసవతారకలో ముందు తక్కువ ఉండే, కానీ చెప్తున్నాను కదా ఇప్పుడు చాలా ఉంది, రియల్గా చాలా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు CEO బాగుండే 20% డిస్కౌంట్ వస్తుండే. ఇప్పుడు మనిషికి వాల్యూ లేదు అక్కడ, కేర్ చేస్తలే. డాక్టర్ దగ్గర వెళ్ళాను, మా ఫ్యామిలీ వెళ్ళాను, సార్ డిస్కౌంట్ ఇవ్వండి సార్, డిస్కౌంట్ ఇస్తానంటే 10% రాసేసి అని అట్లా ఫైల్ నూకేశారు. అలా ఉంది పరిస్థితి. చాలామంది అయిపోయారు, వాళ్ళకు కూడా అర్థం అవుతా లేదు ఏం చేయడం. అయితే 10% ఇస్తున్నారు, ప్రతిదీ పెరిగిపోయింది. చూడండి, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, మీకు కూడా రీసెర్చ్ చేయాలి మీరు కూడా. నేను రీసెర్చ్ చేశాను, నేను వెళ్ళాను, ట్రీట్మెంట్ బాగుంది, తీసుకుంటున్నాను, కానీ కమర్షియల్ అయిపోయిందండి, చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. క్యాన్సర్కి ఒక బిజినెస్ చేసేస్తున్నారు వాళ్ళందరూ. చూడండి, అండ్ MNJలో వెళ్ళి ఒకసారి బయోప్సీ తీసేసుకొని మొత్తం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ రండి. MNJలో కూడా బాగున్నారు, కానీ గవర్నమెంట్ మనం అంతా సాటిస్ఫై లేము. ఇక్కడ బసవతారకలో ఫుడ్ కూడా బాగుంది, క్యాంటీన్ కూడా నీట్ ఉంటుంది, హాస్పిటల్ నీట్ ఉంటుంది. క్యాంటీన్లో కూడా ఏంటంటే ఇంతకుముందు చాలా తక్కువ ఉండే ప్రైజెస్, ఇప్పుడు కూడా చాలా ప్రైజెస్ నింపేశారు క్యాంటీన్లో కూడా. టీ ప్రైజెస్, ఫుడ్ ప్రైజెస్ చాలా చాలా అయిపోయినాయి. బాలకృష్ణ హాస్పిటల్ అది, అండ్ వాళ్ళు చూడాలా. కానీ తెలంగాణ అండ్ ఆంధ్రాలో కొద్దిగా డిఫరెన్షియేట్ ఉంది. అయితే చూడండి, మీరు కూడా చేసి హాస్పిటల్ వెళ్ళండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను, ఒకవేళ అక్కడ వెళ్తే మీకు మొత్తం ప్రాపర్గా తెలిసిపోతుంది. ఇలా చేయండి, నేను చెప్పినట్టు చేయండి, మీకు ఈజీగా అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కింద, నేను 100% రిప్లై ఇస్తాను. ఓకేనా? నా ఈమెయిల్ ID కూడా పెట్టేస్తాను అక్కడ, మీరు ఈమెయిల్ త్రూ కూడా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.